అమాయకులే టార్గెట్ గా మనీ సర్క్యులేషన్ చేపట్టిన క్యూ నెట్ సంస్థపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సిద్దిపేట సిపి విజయ్ కుమార్. చైన్ లింక్ సిస్టమ్ పిరమిడ్ ఆకారంలో మనీ సర్క్యులేషన్ కు తెరలేపిన సంస్థలను నమ్మవద్దని ఆయన సూచించారు. క్యూ నెట్ లో 4 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోవడంతో హరికృష్ణ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారని సిపి ఈ సందర్భంగా వెల్లడించారు. హరికృష్ణ సూసైడ్ లేఖ ఆధారంగా అలేఖ్య మణికంఠరెడ్డి అనే ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. దేశంలో క్యూ నెట్ బాధితులు చాలా మంది ఉన్నారు, ఎంక్వైరీ చేయడం జరుగుతుందన్నారు. సిపి స్పష్టం చేశారు. గ్రామాల్లో క్యూ నెట్ లో చేరాలని సమావేశాలు ఏర్పాటు చేస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఆన్లైన్ మనీ సర్క్యులేషన్ వంటి వాటిపై మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి విజయ్ కుమార్ తెలిపారు. ఈ క్రైమ్ నంబర్ 201 ఆఫ్ 2025 ఉన్న 9వ తారీఖు బుక్ అయింది. ఇది అబేట్మెంట్, సూసైడ్, చీటింగ్ అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్ బ్యానింగ్ యాక్ట్ కింద ఈ కేసు నమోదైంది. ఈ కేసులో ఒక బడుగు హరికృష్ణ అని చెప్పి 26 సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తి, ఆయన ఇంట్లోనే వేలూరు విలేజ్ వర్గల్ మండల్ ఆ ఇంట్లోనే ఆయన ఉరి వేసుకొని ఆ రోజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఇంటి వాళ్ళు ఆ ఇంట్లో ఆయన సూసైడ్ చేసుకున్నాక వెతికితే ఆయనది ఒకటి డెత్ నోట్ దొరికింది. ఆత్మహత్య చేసుకునే ముందు ఆయన ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారని ఏదైతే రాశారో దాంట్లో ఆయన రాశారు. గత కొంత